లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన 3 కీలక బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆరోపించాయి. 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష ఎంపీలు పేపర్లు చించి విసిరివేయడంతో సభలో గందరగోళం నెలకొంది. అధికార విపక్షాల సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. 3 బిల్లులపై ప్రతిపక్ష ఎంపీల నిరసనతో లోక్సభ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. గందరగోళ పరిస్థితులతో లోక్సభలో స్పీకర్ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేశారు. నేరారోపణలతో అరెస్ట్ అయిన వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి అయినా తొలగించేందుకు వీలుగా 3 బిల్లులను కేంద్ర హోంమంత్రి లోక్సభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు 2025, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు, రాజ్యాంగ 130వ సవరణ బిల్లును అమిత్ షా లోక్సభ ముందుకు తెచ్చారు. 3 బిల్లులు హడావిడిగా తీసుకొచ్చినవి కావని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పటికే 3 బిల్లులను జేపీసీ పరిశీలనకు పంపినట్లు ప్రకటించారు అమిత్ షా. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల కస్టడీలో ఉంటే ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, సీఎంలైన పదవి నుంచి తొలగించేలా కొత్త బిల్లు ప్రతిపాదించింది కేంద్రం. కనీసం 5 ఏళ్లు శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయ్యి నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్ గా పదవి పోయేలా బిల్లులో ప్రతిపాదించారు. ఒకవేళ రిజైన్ చేయకుంటే కొత్త చట్టం ప్రకారం పదవి కోల్పోనున్నారు. संविधान का संशोधन करने वाला विधेयक, संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाला विधेयक तथा जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयकों को माननीय अध्यक्ष जी द्वारा नाम निर्दिष्ट किए जाने वाले इस सभा के 21 सदस्य और माननीय उपसभापति द्वारा नाम निर्दिष्ट किए जाने वाले राज्यसभा के 10 सदस्यों को मिलकर बनने वाली संयुक्त समिति को सौंपा जाए। संयुक्त समिति की बैठक की गणपूर्ति और बाकी सारे नियम लोकसभा के नियमों के अनुसार होंगे और अगले सदन के पहले दिन तक ये संयुक्त समिति रिपोर्ट प्रस्ताव करे, ऐसा मेरी दरखास्त है। प्रश्न है कि माननीय गृह मंत्री द्वारा प्रस्तुत प्रस्ताव स्वीकृत किया जाए। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ। माननीय सदस्यगण, मैं आपसे आग्रह करता हूं कि संसद की मर्यादा, गरिमा को मत गिरने दो। देश आपको देख रहा है। कुछ विधेयक राजनीति में नैतिकता के लिए आते हैं। नैतिकता और आचरण हमारे जीवन में होना चाहिए। सदन की कार्रवाई आज 5 बजे तक के लिए। లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు, విపక్షాల ఆందోళన, ఉభయ సభల్లో వాయిదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, బిల్లుల డీటెయిల్స్ ఏంటి? విపక్షాల అభ్యంతరం ఏంటి? అమంతి, కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను తీసుకొచ్చింది. దాంట్లో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు 130వ ఆర్టికల్ ని సవరణ చేస్తూ ఒక బిల్లు రూపంలో తీసుకొచ్చారు. దాన్ని సవరణ చేస్తూ దాంతో పాటు మరొక 2 బిల్లులు, ఇంకొకటి జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన స్టేట్హుడ్ కు సంబంధించినటువంటి బిల్లు, మరొకటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి సవరణ బిల్లు. మొత్తంగా 3 బిల్లుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో ఒక బిల్లు ఏదైతే రాజ్యాంగ సవరణ 130 చేస్తున్నారో అది ఇప్పుడు వివాదాస్పదమైంది. దానికి సంబంధించి ప్రస్తుతం విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా పార్లమెంట్ లో వారి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కీలకంగా ఆ బిల్లు ముఖ్య ఉద్దేశం ఎవరైనా తీవ్రమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాని స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధాని కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రులు, రాష్ట్రాలకు సంబంధించి మంత్రులు, ముఖ్యమంత్రి, వీళ్ళు ఎవరైనా కూడా తీవ్రమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొని 5 ఏళ్ల కంటే ఆపై శిక్ష పడేటువంటి నేరాలకు కనుక వారు 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్ గా వారికి సంబంధించినటువంటి పదవి తొలగేలాగా, వారి పదవికి సంబంధించి తొలగిపోయేలాగా ఈ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. దానిపైన ప్రస్తుతానికి విపక్షాలు పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బిల్లు పెట్టేటువంటి సమయంలోనే అమిత్ షా దీనికి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఆ బిల్లు ఆషామాషిగా తీసుకొచ్చినటువంటి బిల్లు కాదు, దానిపైన
అనేక తర్జన భర్జన చేశాము. దానికి సంబంధించి అనేక విస్తృతంగా చర్చలు అనేది కూడా జరిపాము. అంత దానికంటే ముందు సెలెక్ట్ కమిటీకి కూడా పంపించాము. ఇప్పుడు అవసరమైతే సెలెక్ట్ కమిటీకి కూడా పంపిస్తాము అనేది ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి వర్షన్. అయితే కీలకంగా దీంట్లో విపక్షాలు రైజ్ చేస్తుంది. ఎందుకంటే విపక్ష పార్టీలు ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా బీజేపీ ఏతర రాష్ట్రాలు ఎక్కడైతే అధికారంలో ఉంటాయో అక్కడ మిస్యూజ్ కు పాల్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కీలకంగా విపక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల పైన కావచ్చు, లేకపోతే మంత్రుల పైన కావచ్చు, ఏకపక్షంగా వారికి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడము, లేకపోతే వారిని అరెస్ట్ చేసి జైల్లో పంపించి వారి పదవిని పోయేలాగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చట్టం ద్వారా ఈ చట్టం ద్వారా ప్రధానంగా ఆర్టికల్ ప్రస్తుతం రాజ్యాంగం ఏదైతే స్వరూపం ఉందో ఆ రాజ్యాంగ స్వరూపానికి నష్టం చేకూర్చేలాగా ఈ బిల్లులను తీసుకొచ్చారు. దాంతో పాటు రూల్ ఆఫ్ లాకి సంబంధించి వైలేషన్ జరుగుతుంది. ఆర్టికల్ 21 ప్రకారం కూడా ఈ చట్టానికి సంబంధించి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బిల్లు వల్ల అనేక నష్టాలు అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అంగీకరించమంటూ కూడా విపక్ష సభ్యులు ఆందోళన అయితే చేశారు. విపక్షాల ఆందోళన నడిపే సభను 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు. అయితే ఇది సెలెక్ట్ కమిటీ పంపిస్తారా, దీనికి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చర్చ జరపాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయనేటువంటి స్పీకర్ పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా విపక్షాల ఆందోళనలు అయితే కొనసాగాయి. దాంతో సభనైతే ప్రస్తుతానికి వాయిదా వేశారు. సవంతి.